అన్నా కొంచెం జరగన్నా మీ అలాగే వెళ్ళిపోతా అయిపోయింది లెవెల్ కట్టర్ నువ్వే కనిపెడుతున్నావు నోట్ల తయారీ గురించి కొంతకాలంగా కమిషనర్ సమాచారం మేరకు మన టౌన్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఎంబీపీ ఎస్ఐ గాదర్ భాష గారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఎంబీపీ కాలనీలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్లోని ఆ ప్రదేశంలో తనిఖీ చేయడం ఒక శ్రీరామ్ ఎలియాస్ గుప్తా అన్న వ్యక్తి మనకు పట్టుబడడం జరిగింది. అతని వద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను వరప్రసాద్ ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి దాన్ని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీ 500 నోట్లు 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడడానికి ఏదో ఒక నోట్లు 2 నోట్లు అనుకుంటుంది, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. దీన్ని ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని అలాగే ఎంబీపీ ఇన్స్పెక్టర్ని సిపి సార్ అభినందిస్తూ సిపి సార్ శరీరంగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ ఒక దొంగ నోట్ల తయారీలో కేసు ఉంది. అతను ఇంకో కేసు కూడా ఉందన్నాడు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. మిగతా ఇద్దరు కూడా మనకి దొరికినప్పుడు వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఏంటి అని 5 years నుంచి ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది. మనం ఇప్పుడు పట్టుకున్న ఈ శ్రీరామ్ అన్నతను ఒక 6 months నుంచి ఇక్కడ వచ్చి 2 months కింద ఒకసారి రావడం 6 months రావడం జరిగింది. సో ఇదంతా 6 months నుంచి మనం వరప్రసాద్ తెలుసు హౌస్ అతనిది, వరప్రసాద్ అంటుంది అతను వైజాగ్. అతను మనకి ఈ శ్రీరామ్ అతని కన్ఫ్యూషన్ లో వరప్రసాద్ ఆనంద్ ఇంకొక పేరు కూడా చూపిస్తుంది. ఇందులో వరప్రసాద్ అన్నతను వైజాగ్ లో ఉంటాడు. ఈ ఇల్లు వరప్రసాద్ లేదు కలిసి కాదు, వస్తూ పోతూ ఉంటారు. వరప్రసాద్ అన్నతను ఇక్కడ ఉంటాడు. లేదు ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు. 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్. ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15 days బ్యాక్ నుంచి చేయడం జరిగింది. మిగతా ఇద్దరు నిందితులను కూడా పట్టుకున్నట్లయితే ఇంకా అంతకుముందు ఏమన్నా జరిగిందా, ఇంటికి నాలెడ్జ్ లేకుండా ఏమన్నా జరిగిందా, ఇంకెక్కడన్నా వేరే ప్లేసెస్ కూడా జరిగిందా, అంటే ఇతను మధ్యప్రదేశ్ కాబట్టి అక్కడ ఏమన్నా చేస్తున్నారా ఫాదర్, అక్కడ కూడా వీళ్ళకి ఏదైనా వేరే ప్రదేశం లాంటిదా ఏమిటైతే ఉన్నదన్నది మన టీమ్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరికి పట్టుకున్న ప్రయత్నం. అన్నది మధ్యప్రదేశ్. ఇతని మీద ఆల్రెడీ ఉజ్జయినిలో 2020 క్రైమ్ నెంబర్ 152/2020లో అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళొచ్చాడు. సో ఈ మిగతా ఇతను కూడా పట్టుకుంటే మనకి మరింత కూడా సీరియల్ నెంబర్ ప్రింట్ మిగతా వాటిని ఇంకా సీరియల్ నెంబర్ ప్రింట్ కాలేదు.
సో జస్ట్ మీరు చూసినట్లయితే 500 సింగిల్ సైడ్, ఇలా డబల్ సైడ్ ప్రింటింగ్ స్టార్ట్ కావు. దీని మీద పెద్ద స్ట్రెస్ నేను చూపించట్లా, అది కూడా పెద్ద చూపించకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్న రీజన్ కూడా. సో ఇది 2 సైడ్స్ మామూలు పేపర్ చూడండి, ఇది కరెన్సీ పేపర్ అయితే కాదు. బండిల్స్ లో కొన్ని పెడతారు. అది మీరు ఇట్లా నలిపినా నలిగిపోతుంది. హ్యాపీ పేపర్ అయితే కాదు కాబట్టి మనం జస్ట్ అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ.